ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా సరే ఈ సినిమా నటుల మూలంగా ఏమాత్రం ఉపయోగపడినటువంటి విషయం వాళ్ళ అభిమానులు తప్పిస్తే, అంటే సినిమా నటుల అభిమానులు తప్పిస్తే మీద అందరికీ తెలుసు. ఓ క్రీడాకారుడు వల్ల కొంత ఉపయోగం ఉండొచ్చు, ఓ రాజకీయ నాయకుడు వల్ల కొంతమంది లబ్ధి పొందొచ్చు, సినిమా నటుడు వల్ల జీవితాలు కోల్పోయినటువంటి వాళ్ళు తప్పిస్తే బాగుపడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మరి అలాంటి సినిమా నటులకి మనం వాళ్ళ రాజకీయంలో వాళ్ళకి అందలం ఎక్కిచ్చేస్తున్నాం, వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టేస్తున్నాం, వాళ్ళని దేవుడు అంటున్నాం, పూలు విసిరేస్తున్నాం, పాలాభిషేకాలు చేస్తున్నాం. ఎంత పాపం మూట కట్టుకుంటున్నామండి. అలా చేసేవాళ్ళు మూట కట్టుకునే పాపంలో చూస్తూ ఏమీ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓ 10% మూట కట్టుకునేట్టు లెక్క నా దృష్టిలో. నేను చాలా చిన్నవాడినైనా ఈ సమాజంలో నాకు పెద్దగా అసలు ఏమాత్రం సపోర్ట్ లేకపోయినా కూడా నా కుటుంబ సభ్యులందరూ భయపడుతున్నా సరే నేను ఇలాంటి వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే కనీసం నా వీడియో వల్ల ఎవరైనా ఒక్కడైనా మారతారనేటువంటిది నా ఆశ. సినిమాలు మానేసి చూడండి, మీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో మీరే చెప్తారు. సత్యసాయిబాబా అనేక సందర్భాల్లో పుట్టపర్తిలో ఘోషించాడు ఆయన, సినిమాలు మానండి, సినిమాలు చూడడం మానండి అని చెప్పేసి. మన క్రైస్తవ సోదరులు పెంతెకొస్తులని ఉంటారు, వాళ్ళని అడగండి సినిమాలు చూడొచ్చో చూడకూడదు. కనీసం వారంలో కొన్ని వారాలు అసలు సినిమాలు చూడకూడదు. శనివారం, ఆదివారం, మంగళవారం కొన్ని వారాలు ఉన్నాయి. వాళ్ళ మతాచారం ప్రకారం ఆ రోజుల్లో వాళ్ళు సినిమాలు చూడరు. అలాగే ముస్లిం సోదరుల్లో ఒక తెగకు చెందినటువంటి వాళ్ళు సినిమాలు అనేటువంటి వాళ్ళు చూడకూడదు అసలు. అందులో కనిపించే అసభ్యత, అశ్లీలం, జుగుప్స ఇవన్నీ కూడా శరీరంలోకి వెళ్తాయి. ఇది సైన్స్. ఇది ఆ డైలాగులు వింటూ మనం అన్నం తింటున్నా, ఆ డైలాగులు వింటూ మనం ఏదైనా నీళ్లు తాగుతున్నా అందులో చెడు మన శరీరంలోకి వెళ్తున్నది పుట్టపర్తి సత్యసాయిబాబా గారు దాదాపు 20 సంవత్సరాల క్రితం చెప్పారు, 20-30 సంవత్సరాల క్రితం చెప్పారు. సో సినిమా నటుణ్ణి దేవుడిగా కొలిచేటువంటి దౌర్భాగ్యులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏ దేవుడు మీ మొర వినడు, ఏ దేవుడు మీ పూజలు ఆలకించడు, ఏ దేవుడు మీ పూజలకి తగిన ఫలితాన్ని ఇవ్వడు. మీరు చెడిపోయేది కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ కుటుంబ సభ్యులు కూడా చెడగొడుతున్నారు మీ ఉన్మాదంతో.